ఇవి? పిడకలండి. పిడకలు చాలా బాగుంది అసలు. ఎందుకంటే ఎక్కడ దొరుకుతున్నాయి పిడకలు అసలు? అవునండి, మనం ఫ్యాషన్ లో పడిపోయి ఇవన్నీ అవును. మర్చిపోయిన ఒక వస్తువులో ఇంట్లో రోజు ధూపం వేసుకుంటారు. చక్కగా నార్త్ ఇండియాలో రెగ్యులర్ గా ఉంటుందండి Regular రోజు గా. ఈవినింగ్. అవును, దాంతో పాటుగా ఇదిగో సాంబ్రాణి అండి. సాంబ్రాణి. సాంబ్రాణి, గుగ్గిలము, పచ్చకర్పూరం, ఈ 3 చాలండి మనిషి బతకడానికి అవునా? ప్రశాంతంగా. కొద్దిగా కొద్దిగా పొల్యూషన్ మనము ఇదేంటి? పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం. పచ్చకర్పూరము, సాంబ్రాణి, గుగ్గిలము, కాస్త ఆవు నెయ్యి, కాస్త బియ్యం వేసేసామంటే, ధూపం వేసేసామంటే నేచర్ లో ఉన్న కొన్ని హామ్ చేసే పెస్టిసైడ్, ఏదో వెనకటి ఏంటంటే మనుషులు భయపెట్టని భూత ప్రేతాలు అది ఇది అనేవాళ్ళు, మనుషులు వినరు కాబట్టి. బట్ ఏంటంటే మనం వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ ఏంది, ఇప్పుడు వెహికల్స్ ఇట్లా ఇప్పుడు ఇంత ఉన్నా కూడా మీకు ఆ స్మెల్ వస్తుందా? షాప్ రావట్లేదు. నేను అదే చెప్పాలనుకున్నాను. షాప్ లోకి నేను ఎంటర్ అవ్వగానే ఎంత మంచి అరోమా, ఎంత పొల్యూషన్ ఉండి కూడా. వైబ్స్. సో ఇదంతా ఇవి క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ 3 ఉంటే చాలంట మనిషి రూమ్ ఫ్రెషనర్స్ కొట్టక్కర్లేదు, అవి కూడా కెమికల్స్, పెస్టిసైడ్ అన్ని అంటే సమ్ హార్మ్ఫుల్ వాటితో తయారు చేస్తారు కదా. సో రూమ్ ఫ్రెషనర్స్ అవన్నీ అవసరం లేదు. ఒక పిడక కాల్చేసి ఆవు నెయ్యి వేసేసి చక్కగా ఇంత కర్పూరం వేసేసి రోజు వేసుకోవచ్చు అంట. రోజు వేసుకోవచ్చు, ఏం కాదు. అంతే, పెద్దగా రేట్ కూడా లేదు. నేను చూసాను జస్ట్ 8 రూపీస్, అంటే రోజుకు ఒక 8 రూపాయలు అంతే మహా. అంటే ఇది 4 రోజులకు వస్తుంది. 4 రోజులు 4 ముక్కలు చేసేసి 4 రోజులు వస్తుంది. అలాగా? అంటే పర్ డే చేసే ఖర్చు ఎంత? అవును, ఎన్నో వేలకు ఖర్చులు పెడతా ఉంటాం. అందులో ఒక పిడక వందలు పెట్టేసి కొట్టేసి అది మళ్ళీ ముక్కులో పోయి ఆస్తమాలని, లంగ్ ఇష్యూస్ అని, అవని ఇవని. నాకు ఇక్కడ మంచిగా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సాల్ట్, పింక్ సాల్ట్ అండి. సాల్ట్ ల్యాంప్స్ అండి అవి. ల్యాంప్స్ ఇవి చాలా ఉపయోగం అండి. ఇది కూడా నెగిటివిటీని మనకి తీసేస్తుంది అనమాట. అవును, పింక్ సాల్ట్ బల్బ్స్. నేను ఇంట్లో పింక్ సాల్ట్ వాడతానండి, అందుకే చూడగానే వీటిని గుర్తుపెట్టా. ఇంట్లో వంటకి వాడతాను నేను. అసలు వంటకి వాడేది నేను ఇలాగా బల్బ్స్ లాగా ఇలా చూడడం, లైట్స్ లాగా. పెద్ద స్టోన్స్ వస్తాయి కదండి, దాన్ని ల్యాంప్స్ లాగా క్రియేట్ చేసి, దీని వెనక చాలా కష్టం ఉంటుందండి. నిజమే, ఎంత ఆర్టిస్టిక్ గా. శంఖం చూసారా? మళ్ళీ దీనికి ఒక లైట్ కూడా పెట్టారు. మన రెగ్యులర్ గా తీసుకునే ప్రవీణ్ గారు ఉన్నారు, ఈ సాల్ట్ ల్యాంప్స్ గురించి ఆయన బాగా చెప్తారు. కొంటూ ఉంటారా మీరు? ఒకసారి ల్యాంప్స్ అండి, ఇందులో 84 రకాల మినరల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఇందులో మనం బల్బ్ పెట్టి వెలిగిస్తామో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది, వాస్తు దోషం అంటే తీసేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు మన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి కదా, సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్స్ అని, ఎలక్ట్రానిక్ నుంచి వచ్చే రేడియేషన్ ఇది లాగేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చెట్టులాగా పనిచేస్తుంది. చెట్టు ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ జనరేట్ చేస్తుందో, ఇది ఆ విధంగా ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. పిల్లలకు మంచి నిద్ర వస్తుంది, సుఖ నిద్ర కూడా. ఇది రాత్రి వెలిగించుకుంటే ఎవరికైతే నిద్ర లేని సమస్య ఉన్నాయో మంచి నిద్ర వస్తుంది. పిల్లలకు కాన్సన్ట్రేట్ అంటే చదువు మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఇందులోకి వచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు. అయితే ఈ రాక్ సాల్ట్ మైన్స్లలో ఏం చేస్తారంటే, ఇది మైన్స్ ఎట్లా ఉంటుంది, భూమి లోపల ఉంటాయి. అక్కడ బీపీ పేషెంట్ని జస్ట్ అట్లా ఒక మంచి వేసి పడుకోబెట్టేస్తారు, బీపీ కంట్రోల్కి వస్తుంది. రాక్ సాల్ట్ ఇప్పుడు ఇది స్టోన్ ఉంది కదమ్మా, ఈ స్టోన్ని పౌడర్ చేసిన ఇక్కడ కూడా మేము ఇక్కడ రాక్ సాల్ట్ పౌడర్ కూడా అమ్ముతారు ఇక్కడ. అయితే రాక్ సాల్ట్ వాడితే ఏమవుతుందంటే, మనకు 84 రకాల మినరల్స్ ఏవైతున్నాయో మనకు నిత్యం కావాలి అవన్నీ వస్తాయి. అంటే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, సోడియం, ఇలా ఐరన్ కూడా ఉంటుంది. కాకపోతే న్యాచురల్ ఐరన్ ఉంటుంది. ఇప్పుడు బయట సీ సాల్ట్ ఏంటంటే, సీ సాల్ట్లో కంప్లీట్గా సముద్రం అనేది మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. ఇప్పుడు సముద్రం నీళ్ళు ఎట్లా అయిపోయినాయి అంటే, 1 కిలో సముద్రం ఉప్పును టెస్ట్ చేస్తే 30 నుంచి 40 గ్రాముల మైక్రో నానో పార్టికల్స్ ప్లాస్టిక్ వెళ్తుంది. ఎందుకంటే కొన్ని లక్షల వ్యర్థ పదార్థాలన్నీ సముద్రంలో కలిపేస్తున్నారు. కాబట్టి అక్కడ మనకు ఆ సాల్ట్ అనేది మనకి ప్రస్తుతం పనికిరాదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ రాక్ సాల్ట్ లో కూడా అడల్ట్రేషన్ చేస్తున్నారు. రాక్ సాల్ట్ పింక్ కలర్ ఉంటుంది, పింక్ దంచితే పింక్ రాదు. వీళ్ళు ప్రూవ్ చేస్తారు. అవునమ్మా, అది దంచిన తర్వాత లైట్ పింక్ అవుతుంది. అయితే బయట మార్కెట్లో ఏంటంటే కలర్ కలిపి అమ్ముతున్నారు, మొత్తం కలర్ కలుపుతున్నారు. ఫ్రీ ఫ్లో ఉంటుంది. రాక్ సాల్ట్ ఎప్పుడు ఫ్రీ ఫ్లో ఉండదు, వీధర్ కొంచెం గడ్డగడుతుంది. అంటే 3 కాలాల్లో 3 విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలంలో కొంచెం తేమని గ్రహిస్తుంది, చలికాలం ఎండాకాలంలో గడ్డగడుతుంది. మిగతా కంపెనీస్లో అట్లా లేదు, ఎప్పటికీ 365 డేస్ ఒకటే కలర్, ఒకటే విధంగా ప్యాటర్న్ చేంజ్. ఒకటే ఇట్లా ముట్టుకుంటే జారిపోతుంది, ముట్టుకుంటే జారదు. ముట్టుకుంటే జారాలంటే యాంటీ క్రాక్ ఏజెంట్ కెమికల్ కలుపుతున్నారు.
వీళ్ళ దగ్గర అట్లా ఉండదు. నేను రెగ్యులర్ కస్టమర్, మా పిల్లలు ఇవన్నీ తింటారు. ఇంకా మా ఇక్కడ లడ్డూలు చేస్తారు, వీళ్ళు హ్యాండ్ మేడ్ తో లడ్డూలు చేస్తారు. ఇక్కడ తీసుకున్న తర్వాత మా పిల్లలకు బయట చాక్లెట్ బిస్కెట్ అని మానేసింది. ఎందుకంటే చూడండి, అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఆరోగ్యం కావాలన్నా డబ్బు కావాలన్నా రెండు చూసుకోవాలి. రెండు అంటే కుదరదు. డబ్బు మనకు ఏం ఇప్పుడు ఆ లడ్డూలన్నీ మన ఇంట్లో చేసుకోలేము, కష్టం. ఆ కష్టం మీద వీళ్ళు పడుతున్నారు. డబ్బు ఇక్కడ ఖర్చు చేస్తే హాస్పిటల్ ఖర్చు అయితే తగ్గుతుంది కదా. మీరు మనకి హాస్పిటల్కి పోయి వస్తారు. ఎందుకంటే హాస్పిటల్కి ఎందుకు పోతామంటే విటమిన్ లోపం. రోజు నువ్వుల లడ్డు కానీ ఆ మిల్లెట్స్ లడ్డులు అవన్నీ మనం తినలేము, ఇట్లా చేసుకోలేము. అంత సమయం కూడా మాకు లేదు, ఓపిక లేదు. డబ్బు ఉంది కానీ చేసే వాళ్ళు ఎవరు లేరు. మాకు ఇక్కడ రెడీమేడ్ గా అన్ని దొరుకుతున్నాయి. నెయ్యి దొరుకుతుంది, నెయ్యి కూడా ఒరిజినల్ నెయ్యి దొరుకుతుంది. ఏదైనా సరే ఇక్కడ షాప్ లో ఏంటంటే గుడ్డిగా నమ్మమని వాళ్ళు చెప్పరు. ఏదైనా సరే మీరు టెస్ట్ చేసి పొలం వచ్చి చూసి ట్రస్ట్ చేయండి. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎవ్వరు కూడా చెప్పిన మాట నమ్మొద్దు. ఈవెన్ నేను చెప్పింది నమ్మొద్దు, ప్రవీణ్ గారు చెప్పింది నమ్మొద్దు, ఈవెన్ మీడియా వాళ్ళు చెప్పింది కూడా నమ్మొద్దు. ఏదైనా సరే మన కళ్ళతో చూసి నమ్మండి. ఇప్పుడు నెయ్యి మాకు ఇలా ఉందంటే అసలు ఆవులు నెయ్యి ఎవరికి తెలుసండి? మేము చూసినాం, మేము వాళ్ళ ఫామ్ వెళ్ళి మా కస్టమర్స్ కి ఒకటే మాట చెప్తాము, వెళ్ళి చూసి అంత జెన్యూన్ గా ఉంటేనే కొనండి. జెన్యూన్ లేకపోతే కొనొద్దు. ఎందుకంటే మనము హెల్త్ గురించి కొంత వర్క్ చేస్తున్నప్పుడు ఆ పని కరెక్ట్ గా జరగాలి కదా. సో జెన్యూన్ గా ఉంటే తీసుకోండి, రండి, చూడండి, చూసి ట్రస్ట్ అనిపిస్తేనే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, అసలు వండుకోవాల్సింది ఇందులోనే ఇత్తడి భగవాన్ వండుకోవాలి. అల్యూమినియం పాత్రలల్లో ప్లస్ ఉన్నాయి, కుక్కర్లు ఉన్నాయి కదా, అందులో వండుకుంటే 110 రకాల రోగాలు వస్తాయి. ఇందులో వండుకుంటే ఏంటంటే 98% విటమిన్స్ మన బియ్యంలో కానీ పప్పులో కానీ సురక్షితంగా ఉంటాయి. గుడ్డలు వండుకుంటే 100% బాగుంటుంది. అల్యూమినియం ఏంటంటే పాయిజన్ ని రిలీజ్ చేస్తుంది. బ్రిటిషర్స్ మనకి ఇచ్చిన వాటిల్లో అల్యూమినియం ఒకటి, హైబ్రిడ్ విత్తనాలు ఒకటి, ఇంకా పెస్టిసైడ్స్ కెమికల్స్ అండ్ హైబ్రిడ్ ఆవులు మనకి ఇచ్చిన, అంటే వాళ్ళు వెళ్తూ మనకి అలవాటు చేసి కాఫీ, టీలు, సిగరెట్స్ ఇవన్నీ మనకి ఇచ్చి వెళ్ళిన అనమాట. సో అవి కొంత వదిలేస్తే ఇక్కడికి ఆవు నెయ్యి తీసుకుంటాం. ఒక చెంచాడు ఆవు నెయ్యి కనుక మనం ఆవు పెడికల మీద వెలిగిస్తే 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి చేసిన అంటాం. 1 టన్ ఆక్సిజన్ ఒక చెంచాడు నెయ్యితోని. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం వెహికల్స్ నడిపిస్తున్నాం, కార్ నడిపిస్తున్నాం, మనం ఎంతసేపు పొల్యూషన్ వదులుతున్నాం, మళ్ళీ తిరిగి ప్రకృతికి ఏమని ఇవ్వాలి అంటే ఏదైనా మొక్క నాటాలి, లేకపోతే ఆవు పెడికల మీద నెయ్యేసి వెలిగిచ్చేసి, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా గుగ్గునే అవన్నీ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. అదే కనుక మస్కిటో కాయిల్స్ పెట్టుకుని అనుకుంటే అస్తమా వచ్చేది గ్యారెంటీ. ఎందుకు కొంచెం జనాలు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటది, ప్రకృతి కూడా దీనికి మనకి సైంటిఫికల్లీ ప్రూఫ్స్ భోపాల్ గ్యాస్ కానీ అది ఎవరు వెతికినా, న్యూస్ పేపర్లో వెతికినా, గూగుల్ సెర్చ్ చేసినా ఈజీగా దొరుకుతుంది. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, భోపాల్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు, ఇది వచ్చేసి ఒక 45 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. భోపాల్ గ్యాస్ ఇష్యూ జరిగినప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబం, వాళ్ళు ఎవ్రీడే మన పిడక మీద అగ్నిహోత్రం చేసే అలవాటు ఉన్న వాళ్ళు. సో అక్కడ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు గ్యాస్ లీకేజ్, బట్ ఆ ఒక్క ఫ్యామిలీ బతుకుంది. తర్వాత ఏంటా అని కొంచెం రీసెర్చ్ అంతా చేసి దానికి తెలిసిన రీజన్ ఏంటంటే, వాళ్ళు ఎవ్రీడే ఆవు పేడతో అగ్నిహోత్రం చేయడం, ఆవు నెయ్యి వేసేసి కర్పూరం వేసేసి వెలిగించడం, అదే రీజన్. సో ఇంకా మనకేం కావాలి, కొంచెం చిన్న పని, ఒక 5 మినిట్స్ పని చేసేస్తే కనీసం కొంతలో కొంత మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా నేచర్ కి. చూడండి, మేము ప్లాస్టిక్ వాడము, ప్రవీణ్ గారు చూడండి, ప్లాస్టిక్ వాడము. ఈ బుట్ట ఇక్కడే కొనుక్కున్నాము. ఈ బుట్ట తీసుకుపోతుంటే నన్ను అందట్లా ఒక విధంగా ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంటే వాళ్ళు నన్ను మంచి చూపే చూస్తారు. అరే, వాళ్ళకు ఒక 40-50 ఏళ్ళ కింద వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయంట, పాతకాలం. చూడండి, అంటే ఇది వెళ్ళడం వచ్చి కూడా భయపడుతున్నారు జనం, ఎవరు కొంటారు రేపని. సో వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇవ్వాలంటే ఇప్పుడు వాళ్ళు ఇంత షాప్ పెట్టుకోలేరు కదా. సో ఓకే, పర్వాలేదు, ₹1 ఎక్కువ తీసుకొని నాకు ఇవ్వండి, నేను ఇక్కడ మీకు కొంచెం ఆదాయం వచ్చే విధంగా చేస్తాను, వాళ్ళని కూడా మోటివేట్ చేసే విధంగా ఆ వృత్తి.